నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల హతం. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన, ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసిన శ్యామలరావు. గోవిందరాజస్వామి వారికి ముగిసిన జ్యేష్ఠాభిషేకం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. మొబైల్ హంట్ యాప్ ద్వారా 90 లక్షలు విలువైన 500 సెల్ ఫోన్లు రికవరీ, సిబ్బందిని అభినందించిన ఎస్పీ సుబ్బరాయుడు. తిరుమల కొండపై నిబంధనలు అతిక్రమించి హోటల్ నడుపుతున్న వారిపై టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలను పాటించని హోటల్ను సీజ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ వాడితేనేమో బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ డైరెక్టర్ గారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసిరకం పప్పు, లేకపోతే నిల్వ అంటే చాలా పాడైపోయిన పప్పు. అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఈ నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ఇది ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఈ ఎంఎస్జి అజనోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారిని బ్రీఫ్ చేయాల్సింది. ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న మన తిరుమల దేవస్థానానికి వచ్చే భక్తులకి ఈ రకమైన ఫుడ్ సప్లై చేస్తున్నారా అనేది మీ కళ్ళకు కనపడతానే ఉంది. వాస్తవంగా కిచెన్ వెరిఫై చేస్తే శానిటైజింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. శానిటైజింగ్ కండిషన్స్ ఎక్కడా ఫాలో చేయట్లేదు. మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయి ఉంది, వాసన వస్తూ ఉంది. తర్వాత స్టోర్ రూమ్కి వెళ్తే అన్ని అనైజెనిక్ కండిషన్లో స్టోర్ చేసి ఉన్నాయి. ప్లస్ కల్తీల మయం. పచ్చిపప్పు అయితే కలర్తో కూడా ఉంది, మినపగుళ్ళు అయితే పౌడర్తో ఉంది. తర్వాత ఎంఎస్జే మోనోసోడియం గ్లూటమేట్ ఏదైతే ప్రొహిబిట్ చేసామో అది మొత్తం ప్యాకెట్లు 50 ప్యాకెట్లు సుమారు ఉన్నాయి. తర్వాత ప్రొహిబిటెడ్ కలర్స్ ఏదైతే ఫుడ్లో వాడొద్దని చెబుతున్నామో కార్సినోజెనిక్, ఇవాళ WHO రీడింగ్స్ ప్రకారం 8.5కి రీచ్ అవుతున్నారు. 185 మంది క్యాన్సర్ వచ్చేదనే కారణం, కారణం కార్సినోజెనిక్ ఫుడ్ ఇది. దీన్ని వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పీడిఎస్ రైస్ ఈ ప్రెమిసెస్లో ఎక్కడా పీడిఎస్ రైస్ ఉండకూడదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ని వీళ్ళు పబ్లిక్కి ఆహారంగా అన్నంగా వండి పెడతా ఉన్నారు. దీంట్లో ఈ పీడిఎస్ రైస్ అని ఎట్లా చెబుతామంటే దీంట్లో కెర్నల్స్ ఉన్నాయి, ఫోర్టిఫైడ్ కెర్నల్స్ దీంట్లో కలిపి ఉన్నాయి. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఎక్కడా కూడా పీడిఎస్ రైస్తో తప్ప ఎక్కడా కలిపి ఉండవు. గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఫోర్టిఫై చేసి ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు. ఆ రైస్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నిన్న వండిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి, మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ వడ్డించడానికి రెడీగా ఉంది. తర్వాత అన్ని రకాలైన ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏది ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. కూరలు ఫ్రీజ్ చేశారు, రైస్ ఫ్రీజ్ చేశారు, కూరలు కూడా హాఫ్ బాయిల్ చేసి ఫ్రీజ్ చేశారు. తర్వాత కుళ్ళిపోయిన మరీ దారుణమైన విషయం ఏంటంటే బంగాళాదుంపలు నిన్న ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వాడుతూ ఉన్నారు. ఎంత స్మెల్ వస్తుందంటే స్టైల్ ఫుడ్ అనమాట. 1, 2 కాదు, టోటల్ స్టైల్ ఫుడ్
వాడుతూ ఉన్నారు, తర్వాత నాన్ ప్రైవేట్ వాడుతూ ఉన్నారు. తిరుమల నడకదారిలో గత టీటీడీ బోర్డు యాత్రికుల రక్షణ దృష్ట్యా అందించిన చేతికర్రలు ఏమయ్యాయో తెలియక భక్తులు అగమ్య గోచరంలో నడక సాగిస్తున్నారు. గతేడాది అలిపిరి నడక మార్గంలో చిరుతపులుల సంచారం అధికమవడం పలుమార్లు యాత్రికులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా చిన్నారి లక్షితను బలి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించడం జరిగింది. అయినప్పటికీ ట్రాప్ కెమెరాలలో వాటి కదలికలు ఉండడం గుర్తించి గత టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నడకదారిలో తిరుమలకు వెళ్లే ప్రతి భక్తునికి చేతికర్రలను అందించాలని నిర్ణయించి అమలు పరచడం జరిగింది. కానీ రాను రాను అవి ఏమయ్యాయో, ఎక్కడున్నాయో, వాటిని అందించే వారెవరో తెలియక నడకదారిన నడక సాగిస్తున్న భక్తులు అయోమయానికి గురవుతున్నారు. నడకదారిలో ఎంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ చేతికర్రలను అందించడం తమకు ఎంతో భద్రంగా ఉంటుందని యాత్రికులు వాపోతున్నారు. వెంకటేశ్వర స్వామికి అలిపిరి మార్గంలో వచ్చాను. ఎక్కడ కూడా సరైన సెక్యూరిటీ లేదు, సరైన వసతులు లేవు. మాకు కాలినడకలు వచ్చే వాళ్ళకి కూడా టోకెన్స్ కూడా లేవు. అదొక్కటే బాధగా ఉంది. కర్రలు కూడా మాకు సేఫ్టీకి ఏమి ఇవ్వట్లేదు ఎక్కడ, కానీ సెక్యూరిటీ కూడా లేదు. ఎక్కడ కర్రలు ఇవ్వలేదండి మాకు సెక్యూరిటీకి. గుంపులుగా కూడా వెళ్ళమని కూడా ఎవరో మెసేజ్ చేయట్లేదు అన్న. అలిపిరి మెట్ల నుండి తిరుమల పాదయాత్ర చేస్తున్నాము. మధ్యలో ఇంతకుముందు అయితే కర్రలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ కర్రలు కూడా ఇవ్వట్లేదు. ఏదో పేరుకున్నట్లుగా చూపించి ఏదో ఒక గుళ్ళో పెట్టారు. ఎవరు కర్రలు ఇవ్వలేదు సార్. సెక్యూరిటీ మాత్రం చూస్తూ నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చొని ఉన్నారు. కావున మా దయవించి మాకు సెక్యూరిటీ కల్పించండి. మాకు వచ్చే మార్గంలో ఎటువంటి కర్రలు అయితే ఇంతవరకు ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ అట్లయితే కర్రలు ఇచ్చేవారు. ఇప్పుడు ఎటువంటి చేతి కర్రలు అయితే ఇవ్వలేదు. కాకపోతే దారి మధ్యలో సెక్యూరిటీ వాళ్ళు కానీ మనకు వాటర్ ఫెసిలిటీస్ అక్కడ అంతా ఉన్నాయి, పర్లేదు అంతా. కాకపోతే సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఎటువంటిది అయితే ఏం లేదు. కొద్దిగా ఫారెస్ట్లో ఈ టైంలో మనం మెట్ల మార్గంలో వస్తున్నాం కాబట్టి ఇంకా సేఫ్టీ పరంగా కానీ ఇంకా కొద్దిగా భద్రత పెంచి కొద్దిగా మామూలుగా సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళు మేము ఉంచితే మాత్రం మాకు కూడా ఇంకా కొద్దిగా హెల్ప్ఫుల్గా అవుతుంది. కవచ సమర్పణతో శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం ముగిసింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలను కళ్యాణ మండపంలోకి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ఠ, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజిఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా ప్రారంభమైంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామివార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కలశ పూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ మరో నూతన నిర్ణయాన్ని వెలువరించింది.
తిరుమల క్షేత్రంలో నిత్యం రద్దీతో సతమతమయ్యే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి శ్రీవాణి దర్శన టికెట్లను అపరిమితం చేసింది. ఖాళీ ఎలక్షన్ల ముగిసిన అనంతరం యథావిధిగా వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్న నేపథ్యంలో శ్రీవాణి టికెట్లను తిరిగి పరిమితం చేసింది. గతంలో కేటాయించిన విధంగానే ఆన్లైన్లో 500 టికెట్లను, తిరుపతి విమానాశ్రయంలో 100 టికెట్లను, అలాగే తిరుమలలోని అదనపు కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో 900 టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి దర్శనానికి విచ్చేయు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. టీటీడీ చొరవతో శరవేగంగా ఏపీఎస్ఆర్టీసీ ఛార్జింగ్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల క్షేత్ర పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ చొరవతో ఏపీఎస్ఆర్టీసీ మరో నూతన నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల క్రితం దాదాపు 62 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి మధ్య నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ తీసుకొచ్చింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది పూర్తి స్థాయిలో 250 బస్సులను నడపాలని ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. అయితే ఇన్ని బస్సులకు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రస్తుతం కేవలం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్లో మాత్రమే అవకాశం ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న బస్సులను ఛార్జింగ్ పెట్టేందుకు అది సరిపోదు. తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ నందు కూడా స్థలం లేనందున తమకు స్థలం కేటాయించాలని టీటీడీకి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన టీటీడీ తిరుమల బాలాజీ కాలనీ సమీపంలో దాదాపు 4 ఎకరాల స్థలాన్ని ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణం కోసమై ఏపీఎస్ఆర్టీసీకి కేటాయించింది. రాష్ట్ర డీజీపీగా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా టీటీడీకి కేటాయించిన స్థలంలో ఒకేసారి దాదాపు 100 బస్సులను ఛార్జింగ్ పెట్టే విధంగా నిర్మిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ను సందర్శించి పలు సూచనలను చేయడం జరిగింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ ఏడాదిలోపు పూర్తి స్థాయిలో ఛార్జింగ్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గా ప్రసాద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. और देश का विकास हो, इसके लिए कार्य करने के लिए हमें आशीर्वाद दे और हमसे काम करने की प्रेरणा दे. రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది. ఆ ప్రజా పరిపాలన భాగంగా చంద్ర నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవడం జరిగింది. చంద్ర నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదానికి కూడా నాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకుంటున్నాను. స్వామివారి దర్శనం భక్తులకు సులభంగా అయ్యే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని చర్యలు తీసుకుంటోంది. తిరుమల క్షేత్రంలో నిత్యం రద్దీతో సతమతమయ్యే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మరో నూతన నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి శ్రీవాణి దర్శన టికెట్లను అపరిమితం చేసింది. ఖాళీ ఎలక్షన్ల ముగిసిన అనంతరం యథావిధిగా వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్న నేపథ్యంలో శ్రీవాణి టికెట్లను తిరిగి పరిమితం చేసింది. గతంలో కేటాయించిన విధంగానే ఆన్లైన్లో 500 టికెట్లను, తిరుపతి విమానాశ్రయంలో 100 టికెట్లను, అలాగే తిరుమలలోని అదనపు కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో 900 టికెట్లను కేటాయించాలని నిర్ణయించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి దర్శనానికి విచ్చేయు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలోని వీఐపీ వసతి సముదాయాల వద్ద త్రాచుపాము హల్చల్ చేసింది. తిరుమలలోని సన్నిధానం గెస్ట్ హౌస్ సమీపంలోనున్న జీఎంఆర్ గెస్ట్ హౌస్ వెనుక వైపు ఒక త్రాచుపాము ప్రవేశించింది. దీనిని చూసిన గెస్ట్ హౌస్ సిబ్బంది భయభ్రాంతులకు గురై వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు ఫోను ద్వారా సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన భాస్కర్ నాయుడు గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని దానిని బంధించారు. ఈ త్రాచుపాము పొడవు సుమారు 7 అడుగులు ఉంటుందని, ఎంతో విషపూరితమైన సర్పమని భాస్కర్ నాయుడు తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ మరియు మొబైల్ హంట్ల ద్వారా సుమారు 90 లక్షల రూపాయలు విలువగల 500 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. దిస్ ఇస్ 10th టైం 500 మొబైల్స్ని రికవర్ చేస్తూ 90 lakhs వర్త్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది.
దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఎక్కడ లొకేషన్ దాని యొక్క మొబైల్ ఫర్దర్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమీడియట్గా కన్సర్న్డ్ యాప్ని CIR యాప్ని కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీ గోవిందరాజస్వామి వారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో దాదాపు 15,000 మంది భక్తులు ప్రతిరోజు శ్రీ గోవిందరాజస్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్కు పక్కనే ఉన్న శ్రీ గోవిందరాజస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8:30 వరకు స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతుండగా రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోవిందరాజస్వామి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్న భక్తులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గోవిందరాజస్వామి దర్శనానికి వెళ్లాలంటే వెంట తెచ్చుకున్న లగేజీతోనే ఆలయ ప్రవేశం చేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. లగేజీ భద్రపరిచేందుకు కౌంటర్లు లేకపోవడంతో లగేజీ బ్యాగ్లతోనే భక్తులు దర్శనానికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. గత 6 నెలలుగా ఆలయం బయట లగేజీ కీపింగ్ సెంటర్ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో గోవిందరాజస్వామిని దర్శించుకుంటడంతో వారి వెంట ఉండే లగేజీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీని బయటపెట్టే అవకాశం లేకపోవడంతో భక్తులు లగేజీ బరువుతో స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. లగేజీ బ్యాగ్లతో భక్తులు దర్శనానికి వెళ్తుండడంతో క్యూలైన్లలో కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు లగేజీ తనిఖీ కూడా అంతంత మాత్రమే ఉండడంతో భద్రత సమస్య కూడా ఆందోళన కలిగిస్తోంది. బ్యాగుల్లో నిషేధిత వస్తువులు తీసుకెళ్తే భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత 6 నెలలుగా ఈ సమస్య ఉండడంతో ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా లగేజీ భద్రపరిచే కౌంటర్లను తెరవకపోవడంతో భక్తులకు లగేజీ భారం మరింతగా పెరిగింది. లగేజీ బ్యాగ్లతో దర్శనానికి వెళ్లడం కూడా ఎంతో ఇబ్బందిగా మారిందన్న వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద లగేజీ సమస్య 6 నెలలుగా భక్తులను పట్టి పీడిస్తుంటే చెప్పులు వదిలేందుకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 1 నుంచి షూ కీపింగ్ సెంటర్ను కూడా మూసివేయడంతో వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలి వెళ్తున్న పరిస్థితి ఉంది. లేదంటే చెప్పులు, లగేజీ కోసం యాత్రికుల్లో ఒకరిని కాపలాగా పెట్టి మిగతా వారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య ఇంత తీవ్రంగా మారినా టీటీడీ భక్తుల ఇబ్బందులను, అసౌకర్యాన్ని గుర్తించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేము విశాఖపట్నం నుంచి సింహాచలం ఏరియా నుంచి వచ్చాం. భక్తులకి ఒక సౌకర్యార్థం ఒక బాక్సులు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి బాక్స్ జాగా లేదు. పిల్లలు ఒకరు ముందు వెళ్తే ఒకరు వెనకాల ఇక్కడ ఉండవలసి వస్తుంది. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి ఒకసారి. మేము అంత కాళ్ళు లోపులు ఇలా ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుందా చెప్పండి. దేవస్థానం అధికారులు ఎవరైనా సరే కొంచెం ఆలోచించి కొంచెం ఆ చర్య తీసుకుంటారని మేము ప్రార్థిస్తున్నామమ్మా. ఈ తిరుపతిలో గోవిందరాజస్వామి వారి దేవాలయం ఇది ఏదైతే ఉందో ఇక్కడ కనీసం లగేజీలు, భక్తుల యొక్క లగేజీలు పెట్టుకుని దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరో కూడా లగేజ్తో వస్తూ ఉంటారు. మరి ఆ లగేజ్ని తీసుకుని గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఈ కూడా వచ్చినటువంటి 10 మంది వస్తే అందులో 2 బయట ఉండి లగేజ్ కాపలా కాసుకుని వెళ్ళడం చాలా బాధాకరంగా, చాలా కష్టతరంగా ఉంటుంది. మరి ఈసారైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం దీని మీద దృష్టి సారించి మరి సెల్ ఫోన్లకు ఏ విధంగా అయితే మీరు కౌంటర్ ఏర్పాటు చేసి సెల్ ఫోన్ డిపాజిట్లు చేస్తున్నారో ఈ లగేజ్ కౌంటర్లు కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ దర్శనానికి పోవడానికి ఇంకొక లగేజీకి దగ్గర 2-3 ఇక్కడ పెట్టాలా, మళ్ళీ దర్శనానికి వేసి రావాలి. లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇక్కడ. సెల్ ఫోన్కి అయితే ఉంది కానీ ఇదే విధంగా లగేజ్ పెట్టుకోవడానికి ఉంటే బాగుంటుంది. తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలను చేపట్టింది. తిరుపతి సెంట్రల్ బస్టాండ్లోని రీజనల్ మేనేజర్ కార్యాలయంలో తిరుపతి అర్బన్ జిల్లా డీఎస్పీ రవి మనోహరాచారి,
ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం భాస్కర్, ఆర్ఎం రామచంద్ర నాయుడు వ్యాపార యజమానులతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి ఆర్టీసీ బస్టాండ్లోని దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో తరచుగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు మీ అందరి సహాయ సహకారాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని, ఆర్టీసీ భద్రతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. మనం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో కూడా కొంత సెక్యూరిటీని పెంచాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఒక ప్రపోజల్తో మీ అందరి ముందుకు రావడం జరిగింది. 1000 మంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేస్తుంది. మనం 1000 మంది పోలీసులు ఇక్కడ పెడితే, ఏది మన బస్టాండ్లో ఒక 1000 మంది పోలీసులను పెడితే జరగినటువంటి సర్వేలెన్స్ ఒక్క సీసీ కెమెరా చేస్తుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. సీసీ కెమెరా నేరాన్ని ఆపదు, సీసీ కెమెరా నేరాన్ని పట్టిస్తుంది, నేరస్తుని పట్టిస్తుంది, నేరం చేసే విధానాన్ని మనకు తెలియజేస్తుంది సీసీ కెమెరా. మరి తెలుసుకోవాలి అంటే ఎలా మనం కంపల్సరీ మనం వ్యక్తిగతంగా కానీ సామాజిక పరంగా కానీ మనం ఇక్కడ కొంత సెక్యూరిటీ పెంచాలి. దేశంలో ఏ నగరానికి లేని గొప్ప విశిష్టత తిరుపతికి ఉందని, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనకు కలగడం సంతోషంగా ఉందని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. నిత్యం స్వామివారి దర్శనార్థం వివిధ పనుల రీత్యా వేల సంఖ్యలో యాత్రికులు, ప్రజలు తిరుపతికి విచ్చేస్తుంటారు. విచ్చేసిన వారికి తిరుపతి నగరం అపరిశుభ్రంగా ఉండకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ తిరుపతి స్మార్ట్ సిటీ ఖ్యాతి పెంచేలా అభివృద్ధి చేసే భాగ్యం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతం అన్నారు. తనకు కలిగిన ఇంతటి గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా విద్యావంతురాలుగా, డాక్టర్గా తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా చేయడమే తన బాధ్యత అని, ఆ దిశగా తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ అడుగులు వేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, భగవంతుడు కల్పించిన ఇంతటి గొప్ప అవకాశాన్ని ప్రజలు మెచ్చేలా తన పరిపాలన చేసి చూపుతానంటూ, తిరుపతికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేయడమే తన ముందున్న ప్రథమ లక్ష్యమని ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష సిటీ కేబుల్కు తెలిపారు. వర్షాకాలంలో పెరుగుతున్న డయేరియా కేసుల్లో పిల్లలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ అర్చన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల డాక్టర్ అర్చన సిటీ కేబుల్తో మాట్లాడుతూ, ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వ్యాధులకు కారణమైన లార్వాలు పెరగకుండా ఉంటాయని, ప్రతిరోజు కాచిన నీరు త్రాగడం మంచిదని, వ్యాధులు వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందే నివారణా చర్యలు తీసుకుంటే వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. వాటర్ ఎప్పుడైతే కలుషితమైన నీరు అది కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ, లేకపోతే ఆ కలుషితమైన నీటిలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల కానీ మనకు ఎక్కువ ఇటువంటి రోగాలు వస్తుంటాయి. సో ఈ ఫుడ్ ఎప్పుడు కన్సంప్షన్ ఎప్పుడు అవుతుంది, ఎస్పెషల్లీ బయట ఫుడ్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కానీ, సరిగ్గా కుక్ అన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లైక్ ఈ ఎస్పెషల్లీ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ లైక్ ఈ పానీపూరీస్ కానీ, మసాలా పూరీస్, ఈ బండి దీంట్లో పెట్టినటువంటి అన్హైజీనిక్ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్, ఇదంతా కూడా రోడ్ సైడ్ ఉంటాయి కదా, అటువంటి ఫుడ్స్ కన్జంప్షన్ ఎప్పుడైతే మనం చేస్తామో, లేదా వాటర్ కన్జంప్షన్ మనం ఏ వాటర్ అంటే ఆ వాటర్ దాహానికి తీసేసుకుంటాము, ఇటువంటి సమయంలో మనకు ఇటువంటి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఇట్లా అతిసార వ్యాధిని పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మీ వాటర్ని ఏదైతే ఉందో అది మీరు ఇంటి దగ్గర నుంచి కాంచి చల్లార్చిన వాటర్ తీసుకెళ్ళడం కానీ, లేదా ఇంటిలిపాది కూడా కాంచి చల్లార్చిన వాటర్ తీసుకోవడం, లేకపోతే ఈ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్ యూజ్ చేసిన వాటర్ తీసుకోవడం. కాళిదాసు సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ మరియు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవనంలో కాళిదాసు సాహిత్య అకాడమీ సంస్కృత పరామర్శ 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపకులపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ, సాహిత్య శాస్త్రంలో ఉన్నటువంటి సాహిత్య మహత్యం, కావ్య సౌందర్యం, వైజ్ఞానిక వైభవం, సౌందర్య శాస్త్రం మొదలైన వైజ్ఞానిక సంబంధిత అంశాలపై పిల్లలకు, అధ్యాపకులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఉపకులపతి కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. కేవలం ఎలాగైతే భూమి మీద ఉంటాయో అలాగే సముద్రంలో కూడా పర్వతాలు ఉన్నాయి అనేటువంటి మాట మనకి కాళిదాసు కుమార సంభవంలో మొట్టమొదటి శ్లోకంలోనే మనకి చెబుతాడు. ఇటువంటి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక అంశాలు మనకి అజరామరంగా, శాశ్వతంగా,
సత్యాలుగా మనకి ఉన్నాయి. దీనివల్ల విశ్వానికి చాలా ఎంతో మెరుగైనటువంటి సందేశం ఇస్తారు. ఈ భారతీయ జ్ఞాన పరంపర అనేటువంటి విషయంలో ఈ కాళిదాస్ సాహిత్యం మళ్ళా మధించడం ఒక కలికితురాయిగా మనకు కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి విద్వాంసులంతా వారి శోధపత్రాలని వాటిని కూడా ప్లాస్టిక్ రహిత చిత్తూరు చేసేందుకు అంశాల వారీగా ప్లాస్టిక్ నిషేధిస్తామని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి 50 డివిజన్ల నుండి 49 మంది ఒక గంటలో ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకి సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా డ్రైనేజీలు, వీధి దీపాలు, ట్రాఫిక్ సమస్య తదితర సమస్యలను పరిష్కరించాలని ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకి ప్రజలు సమస్యలను విన్నవించారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత చిత్తూరు నగరంగా తీర్చిదిద్దేందుకు అంశాల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశీలించి ప్లాస్టిక్ నిషేధం చేస్తామని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో మట్టి వినాయక స్వాములనే పూజించాలని తెలిపారు. పీఓపీ ద్వారా జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందని, దీన్ని తెలుసుకొని గతేడాది 10,000 మట్టి విగ్రహాలను తాను పంపిణీ చేశానని, ఈ ఏడాది 25,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంట్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాణించడం తమ విద్యా వ్యవస్థలకు సంతోషంగా ఉందని అడ్మిన్ ప్రిన్సిపల్ ప్రసాదరావు తెలిపారు. జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన తేజస్విని, వర్షితలను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఇండియాలో 2 ర్యాంకులు సాధించిన విద్యార్థినులను, వారి యొక్క తల్లిదండ్రులను అడ్మిన్ ప్రిన్సిపల్ ప్రసాదరావు అభినందించారు. మొన్న రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో మన తిరుపతి బ్రాంచ్కి వచ్చి ఆల్ ఇండియా 14th ర్యాంక్ తేజస్విని రెడ్డి ప్లస్ 37th ర్యాంక్ వర్షితారెడ్డి, వీళ్ళిద్దరికి మన తిరుపతి బ్రాంచ్ తరఫున ఆల్ ఇండియా ర్యాంక్స్ రావడం జరిగిందండి. దీనికి మా స్టాఫ్ కానివ్వండి, ప్లస్ మా మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, మా సిస్టమ్స్ కానివ్వండి, మా మేనేజ్మెంట్ వారు ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా తోడ్పాటు అందించిన వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంటుంది. ఇది మరింత గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి రాబోయే 2 రోజుల్లో వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతుంది. బుధవారం నాటి రుతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద ఇప్పుడు జైసల్మేర్ కోట గుండా వెళ్తుంది. గుణ, మండల, పెండ్రో రోడ్డు, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టులో గురువారం సాయంత్రం జిల్లా జడ్జి లోకనాథ్ రెడ్డి హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. తద్వారా వాహనం నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే తలకు గాయం కాకుండా ప్రాణానికి ఎలాంటి ముప్పు లేకుండా రక్షణ కల్పిస్తుందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు హెల్మెట్ వాడకంపైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం గాంధీ కూడలి వరకు కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి వాహనదారులు హెల్మెట్ తప్పక తగిలించుకొని వాహనాలు నడపాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ వాహనదారులకు సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి కోర్టు ఆవరణ నుండి పెళ్లి మండపం వరకు హెల్మెట్ తప్పక వాడాలనే అవగాహన కార్యక్రమ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ మరియు సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు తప్పక హెల్మెట్ వాడాలని, ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా తలభాగం దెబ్బతిని ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి. కావున హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి త్వరితగతిన తప్పించుకోవచ్చని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన కార్యకర్తలను విస్మరిస్తున్నారని నగిరి నియోజకవర్గం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామానుజం చలపతి ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామానుజం చలపతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉంటూ పార్టీ ఉన్నతికి కృషి చేసి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు లేదని అన్నారు. పద్ధతుల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగడం నిజంగా శోచనీయం. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల ఎంపికలో కూడా ఇలా బోగస్సు తప్పుడు పేర్లకు ఉంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ఎప్పుడు గుర్తింపు వస్తుంది? ఈ నిజాన్ని ఆయన తెలుసుకొని పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ వివరాలను ఆయా ప్రాంతాల యొక్క లేకపోతే ఆ జోన్ల యొక్క లేకపోతే పార్లమెంట్ పరిధిలో ఉండే పత్రికల ద్వారా మీడియా ద్వారా సమాచారం సేకరించి లేదా ప్రజల ద్వారా సేకరిస్తేనే ఒక నిజాయితీ అయిన నిర్దిష్టమైన సమాచారం అందుతుందే కానీ. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,869 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల హతం. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన, ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ. తిరుమలలో ఈవో విస్తృత తనిఖీలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీసిన శ్యామలరావు. గోవిందరాజస్వామి వారికి ముగిసిన జ్యేష్ఠాభిషేకం, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. మొబైల్ హంట్ యాప్ ద్వారా 90 లక్షలు విలువైన 500 సెల్ ఫోన్లు రికవరీ, సిబ్బందిని అభినందించిన ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.